మనము ప్రీవియస్ క్లాస్లో మోషన్ ఇస్ రిలేటివ్, మోషన్ ని డిఫైన్ కూడా చేసాం అవునా. ఇప్పుడు ఈ క్లాస్లో ఈ ఒక బాడీ మూవ్ అవుతుందంటే హౌ ఫాస్ట్ ఈజ్ మూవింగ్, హౌ స్లో ఈజ్ మూవింగ్, దీన్ని మనం మెజర్ చేయడానికి మనము టూ క్వాంటిటీస్ యూజ్ చేస్తాం, స్కేలార్, వెక్టార్, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్. ఈ మూడింటిని స్టడీ చేసి నేను యావరేజ్ వెలాసిటీ ఒకటి, యావరేజ్ స్పీడ్ ఒకటి నేను ఇప్పుడు డిఫైన్ చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ స్కేలార్, వాట్ ఈస్ వెక్టార్, వాట్ ఈస్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, అండ్ దెన్ ఐ విల్ గో టు డిఫైన్ యావరేజ్ స్పీడ్. సో స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ అన్నదాన్ని తెలుసుకోవాలంటే నేను ఒక గ్రాఫ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిస్టెన్స్, తర్వాత డిస్ప్లేస్మెంట్. ఈ రెండింటి గురించి స్టడీ చేద్దాం. ఈ రెండింటి గురించి ఎందుకు స్టడీ చేస్తామంటే మోషన్ని మనం మెజర్ చేయాలంటే, ఒక మూవ్ అవుతున్న బాడీని మనం మెజర్ చేయాలంటే మనకు ఒక మెజర్మెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అన్నాను అనుకో, మీరు ఈజీగా మెజర్ చేయగలుగుతారు. ఒక టేపో స్కేలో తెచ్చుకుంటాం, నీట్గా ఈ డిస్టెన్స్ ఈజీగా మెజర్ చేస్తాం. మెజర్ చేసినప్పుడు మనం ఈ డైరెక్షన్లోనే మెజర్ చేయొచ్చు, ఈ డైరెక్షన్లోనే మెజర్ చేయొచ్చు. సో సంథింగ్ ఇది ఒక లెంగ్త్ అనుకుందాం. ఈ లెంగ్త్ని నేను స్కేల్తో మెజర్ చేస్తే, ఒక మీటర్ స్కేల్తో మెజర్ చేస్తే ఇది ఒక 5 మీటర్స్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 మీటర్ అనే దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఈ లెంగ్త్కి ఇది మెజర్ చేస్తాం, ఇది మ్యాగ్నిట్యూడ్ మన ఫిజిక్స్లో. ఏమై క్లియర్ అన్నాను. సో ఇలాగే మనము మోషన్ని మెజర్ చేయడానికి కూడా ఒక మెజర్మెంట్ కావాలి. దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే మనకి ఉన్న డిస్టెన్స్ని ఒక టైం తోటి మిక్స్ చేసి మనం డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసేటప్పుడు మనం టూ క్వాంటిటీస్ గురించి బాగా తెలుసుకోవాలి. ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటో నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు ఒక బాల్ నేను కనుక ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఇలా త్రో చేశాను, ఇక్కడ ఏ అనే పొజిషన్ నుంచి త్రో చేశాను, బి అనే ప్లేస్లో పడింది. అంటే బాల్ ఇలా మూవ్ అవుతూ ఇలా మూవ్ అవుతూ ఇలా మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చి పడింది. సో ద పాత్ దట్ ట్రావెల్డ్ బై ద బాల్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. ఇది ఇంపార్టెంట్. పాత్ దట్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్, ఇక్కడ బాల్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. డిస్టెన్స్ని మనం మెజర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం, ఒక మీటర్ స్కేల్లో ఏదో యూజ్ చేస్తాం. సో సపోజ్ దిస్ ఈజ్ 10 మీటర్స్ అనుకుంటాం. ఎన్ని మీటర్స్? 10 మీటర్స్. సో బాల్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు దీని డైరెక్షన్ ఏం తెలుసా మనకి, ఈ డైరెక్షన్లో ఉంది. బాల్ ఈ పొజిషన్కి వచ్చినప్పుడు దీని డైరెక్షన్ ఎలా ఉంది, బాల్ ఇక్కడికి వచ్చినప్పుడు దీని పొజిషన్ ఎలా ఉంది, బాల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పొజిషన్లో ఉంది. బాల్ యొక్క డైరెక్షన్ మనం చెప్పలేకపోతాం. ఈ పాత్లో వెళ్ళినప్పుడు డైరెక్షన్ లేదు, కానీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంగ్త్ ఉంది. ఈ లెంగ్త్ అని మనం ఇక్కడ ఏమంటాం, మ్యాగ్నిట్యూడ్ అంటాం. సో మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంది కానీ డైరెక్షన్ లేదు కనుక ఈ డిస్టెన్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ అని పిలుస్తాను అంతే. అలాగే దీని యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ మెజర్ చేసాం, 5 వచ్చిందాము, 5 మీటర్స్ వచ్చిందాము. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. మీరు చూడండి, మెజర్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ మెజర్ చేసాం, దీనికి ఏముంది, ఇక్కడ డైరెక్షన్ ఉంది. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఇక్కడ 5. దీని లెంగ్త్ అని ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంటాం అంతే, 5 మీటర్స్. డైరెక్షన్ ఉంది కనుక దీన్ని వెక్టార్ క్వాంటిటీ అని పిలుస్తాం. అంటే ఇక్కడ ఉన్న డిస్ప్లేస్మెంట్ మనము వెక్టార్ క్వాంటిటీ అని పిలుస్తాం. సింపుల్ అంతే. ఇప్పుడు ఈ రెండు డెఫినేషన్స్ నేర్చుకున్న తర్వాత ఐ వుడ్ లైక్ టు డిఫైన్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ డిస్ప్లేస్మెంట్. నౌ కమింగ్ టు దట్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఒక్కసారి
డెఫినేషన్ చూసినాం అంతే. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టర్, ఎందుకంటే నా డైరెక్షన్ ఉంది. టు డిస్క్రైబ్ ద ఫిజికల్ సిచ్యువేషన్ ని మనము చెప్పగలుగుతున్నాం. సమ్ క్వాంటిటీస్ హ్యావ్ స్పెసిఫైడ్ విత్ ద మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. సచ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ వెక్టార్ క్వాంటిటీస్. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ స్పెసిఫైడ్ విత్ ద మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. Such a physical quantities are vectors. Now, so ఇక్కడ displacement అనేది ఏమవుతుంది, వెక్టార్ క్వాంటిటీ. Now coming to the second one, the physical quantities which does not require direction, it's specified is called a scalar. మరి ద ఫిజికల్ క్వాంటిటీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ డైరెక్షన్ ఫర్ ఇట్స్ స్పెసిఫికేషన్ ఈస్ కాల్డ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఒక బాల్ నుంచి నువ్వు ఇక్కడి నుంచి ఇలా త్రో చేస్తే ఏ డైరెక్షన్ వెళ్ళింది తెలియదు, కానీ దాని పాత్ ఉంటుంది. ఆ పాత్కి మనం ఏమంటుంది, డిస్టెన్స్ అంటాం. దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, కానీ డైరెక్షన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ అంతే ఉండదు. అటువంటి క్వాంటిటీని ఏమంటాం మనం, స్కేలార్ క్వాంటిటీ. సరే, ఇప్పుడు నౌ కమింగ్ టు ద మోషన్ ఆఫ్ బాడీ, హౌ ఫాస్ట్ హౌ స్లో ఈస్ ట్రావెలింగ్ అన్నదాన్ని మనం డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ విత్ టైం తోటి మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు చూద్దాము, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ తీసుకున్నాను అన్న. ఈ డిస్టెన్స్ని చూడండి, ఇక్కడ మనం ఇందాక ఒక ఆబ్జెక్ట్ని త్రో చేసినప్పుడు ఈ డైరెక్షన్లో ఇలా పడింది అనుకో. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 2 meters అనుకుంటాను. డిస్టెన్స్ ఎంత, త్రో చేసినప్పుడు 2 meters. అప్పుడు ఇదొక 10 seconds తీసుకున్నాను. మళ్ళీ అదే ఆబ్జెక్ట్ మూవ్ అవుతే ఇక్కడికి వస్తుంది కదా, ఇంకో 2 secondsకి అదొక మళ్ళీ ఇంకో 2 metersకి ఎన్ని సెకండ్స్ తీసుకుంటుంది, 20 seconds తీసుకుంటుంది. ఎందుకంటే ఇది 10 seconds ప్లస్ 10 seconds 20 seconds. మళ్ళీ ఇక్కడ డివైడ్ చేస్తాం, ఇంకొక 2 meter వెళ్ళింది అనుకో, 10 + 10 + 10 ఎంత అవుతుంది, మొత్తం ఇక్కడికి వచ్చి 30 seconds టైం తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకో 2 meter, అలా నేను మెజర్ చేసుకుంటా పోతున్నా. అంటే డిస్టెన్స్ ఇక్కడ టైం తీసుకుంటా. అంటే ఈ రెండింటితోటి కలిపి నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద మోషన్. ఓకే, డిస్టెన్స్ 2 meters ఉన్నప్పుడు అది 10 seconds తీసుకుంది. సో ఇంకొక 2 meters కవర్ చేయాలి అంటే, ఇంకొక 2 meters కవర్ చేయాలంటే అన్ని మీటర్స్ అవుతాయి, అప్పుడు 4 meters అవుతాయి. సెకండ్ పొజిషన్కి వచ్చాం, 4 metersకి వచ్చినప్పటికి 20 seconds. అలాగే ఇంకొక 2 meters పెరిగినాను అంటే ఎంత అవుతుంది, 6 metersకి వచ్చినప్పటికి మొత్తం ఎన్ని 30 seconds తీసుకుంటుంది. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈ డిస్టెన్స్కి ఈ టైంతో డివైడ్ చేస్తాం. ఎంత వచ్చింది, 1/5 వచ్చింది. ఎందుకని 2 1 are 2 5 are. మళ్ళీ సెకండ్ దాని 4, మళ్ళీ 20 seconds, 4 1 are 4 5 are. మీరు ఎక్కడ తీసుకున్నా కానీ అది ఏమవుతుంది, ఈక్వల్గా ఇంటర్వల్గా డివైడ్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి పడినప్పుడు దీన్ని నేను ఏం చేశాను, డిస్టెన్స్ అండ్ టైంతో డివైడ్ చేసి నేను ఒక యూనిట్ని తయారు చేయగలిగాను. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మొత్తం మారుతాను. అలా 2 metersని 20 secondsలో ఒక 5 secondsలోనే కంప్లీట్ చేస్తున్నాను. అప్పుడు బాల్ స్పీడ్ వెళ్తున్నట్ట, స్లో వెళ్తున్నట్ట, స్పీడ్ వెళ్తున్నట్టు. ఇప్పుడు ఇదే ఉంది, ఈ 10 seconds తీసేసాను. ఇప్పుడు మారుతున్నాను, మళ్ళీ ఇదే టేబుల్ మార్చేస్తున్నాను. అంటే డిస్టెన్స్ బై టైం అనేది మనకి ఏం ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, బాడీ ఎంత ఫాస్ట్గా కానీ ఎంత స్లోగా కానీ మూవ్ అవుతుందో అన్నట్టుకు ఉపయోగపడుతుంది. అదొక యూనిట్ ఇక్కడ మరి ఫర్ ఎగ్జాంపుల్ 2 meters
ఓన్లీ 5 సెకండ్స్లో ట్రావెల్ అయింది అనుకో, ఇక్కడెంత 2 మీటర్స్ 5 సెకండ్స్లో వెళ్ళాను అనుకో, 4 మీటర్స్కి మళ్ళీ 10 సెకండ్స్, అలాగే 6 మీటర్స్ 15. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోగలుగుతుందా లేదా? అంటే దీని ఏమంటారంటే యావరేజ్ స్పీడ్ అండి. యావరేజ్ స్పీడ్ అని ఎందుకు అంటున్నానంటే దీనికి డైరెక్షన్ లేదు, డిస్టెన్స్ మాత్రమే ఉంది. అంటే నేను ఈ డిస్టెన్స్ని నేను టైంతో డివైడ్ చేసి ఒక యూనిట్ని తయారు చేయగలిగాను అన్నమాట. ఇక్కడ మీరు సింపుల్గా అర్థం చేసుకుంటే డిస్టెన్స్ బై టైం ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే మామూలు డిస్టెన్స్ కాదు, టోటల్ డిస్టెన్స్. ఇక్కడ వరకు వచ్చామనుకో, టోటల్ డిస్టెన్స్ ఎక్కడ ఉంది? టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 6 మీటర్స్ ఉంది. దాని టైంతో డివైడ్ చేస్తాం. ఆ 6/50. 3 టేబుల్ ఇందులో ఏం సరిపోతున్నాయి? 2 టైమ్స్. 3 టేబుల్ ఇందులో 5 టైమ్స్. అంటే 2/5 మీటర్స్ పర్ సెకండ్ దీనికి యూనిట్. మీరు ఎక్కడ తీసుకున్నా అంతే ఉంటుంది. ఇక్కడ 5/4/10 వేసిన నీకు మళ్ళీ 2/5 వస్తుంది. 2/5 మీటర్స్ పర్ సెకండ్ అదొక యూనిట్. ఒక సెకండ్కి ఎన్ని మీటర్లు అవుతుందో చెప్తుంది. ఏమై క్లియర్ అన్న? సో ఇప్పుడు నౌ కమింగ్ టు ద యావరేజ్ వెలాసిటీ అన్న. వెలాసిటీ అంటే ఇట్స్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇప్పుడు నేను చెప్పిన స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇది ఏంటదమ్మా? స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు స్కేలార్ క్వాంటిటీ? దేర్ ఇస్ నో డైరెక్షన్. బాల్ ఎలా త్రో చేస్తుంది. ఇప్పుడు చెప్పేది వెక్టార్ క్వాంటిటీ. వెలాసిటీ డినోటెడ్ బై v ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం వస్తుంది. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను? ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ నే మనం ఏమంటామని చెప్పాను? డిస్ప్లేస్మెంట్. దీనికి ఒక డైరెక్షన్ ఉంది కదా, డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఉన్నప్పుడు వెలాసిటీకి కూడా డైరెక్షన్ ఉంటుంది. ఇది ఇంకా సింపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఒక స్ట్రైట్ రోడ్ తీసుకున్నాము. స్ట్రైట్ రోడ్డే తీసుకున్నాం. ఇది ఒక స్ట్రైట్ రోడ్. పొజిషన్ ఏ, పొజిషన్ బి. ఇది ఒక బైక్ ఇటు సైడ్ నుంచి ఎలా వస్తున్నాం. ఒక మీటర్కి 5 సెకండ్స్ తీసుకుందాం. 1 మీటర్ ట్రావెల్ చేయడానికి 5 సెకండ్స్ అనుకున్నాం. 1 మీటర్ ట్రావెల్ చేయడానికి 5 సెకండ్స్ అనుకున్నాం. 2 మీటర్ ట్రావెల్ చేయడానికి 2 మీటర్స్ ట్రావెల్ చేయడానికి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2 మీటర్స్ కాదు, ట్రావెల్ చేయడానికి ఎన్ని సెకండ్స్ తీసుకుంటాం? 10. అంటే ఇక్కడ డయాగ్రామ్ తీసేసుకుంటాం. ఇక్కడేమో డిస్ప్లేస్మెంట్, ఇక్కడేమో టైము. ఫస్ట్ ఏంటి? 1 మీటర్కి 5 సెకండ్స్, 2 మీటర్స్కి 10 సెకండ్స్, 3 మీటర్స్కి 15. మీరు ఎక్కడ ఇది 1/5, ఇక్కడ కూడా 1/5, ఇక్కడ కూడా 1/5. అంటే 1 మీటర్ పర్ 5 సెకండ్. 1 మీటర్ పర్ 5 సెకండ్ అనేది ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ ఎ యూనిట్ టు మెజర్ ద మోషన్. 1 మీటర్కి 5 సెకండ్స్ అనుకో, 10 మీటర్స్ కంటే 10 ఇంటూ ఎంత తెచ్చుకోవచ్చు మనం? ఇప్పుడు మనం 10 మీటర్స్ వెళ్ళామనుకో, 10 మీటర్స్కి ఎంత అవుతుంది? 1 మీటర్కి ఎంత? 1 మీటర్ 5 సెకండ్స్. 10 మీటర్స్ అంటే ఎంత? ఎక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా? 20 కదా. 10/1 × 5 ఎంత అవుతుంది? 10/5 జారు 50 సెకండ్స్లో ఎన్ని మీటర్లు వెళ్తుంది అది? ఇది ఒక మెజర్మెంటే కదా, ఇది హెల్ప్ అవుతుందా లేదా? ఇది డిస్ప్లేస్మెంటే డిస్టెన్సా? ఇది డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అని అనుకో, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? మనం మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ని హౌ ఫాస్ట్ హౌ స్లో ట్రావెల్ అవుతుందంటే మనకు ఒక డెఫినేషన్ కావాలి. ఆ డెఫినేషన్ ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఆర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. నెక్స్ట్ మనము ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి నేర్చుకుందాం. ఓకే.